సార్ విజయబాబు గారు, వెనుకబడినటువంటి ఉత్తరాంధ్రలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే మన విద్యార్థులకు చదువుకోవడానికి వైద్య విద్య అభ్యసించడానికి అవకాశం దొరుకుతుంది. అదే సమయంలో ఒక కార్పొరేట్ వైద్యం లాంటిది ఫ్రీగా ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ కూడా అందుతుంది. ఇది ఒక గొప్ప విజన్. అందుకనే 4 విజయనగరం, నర్సీపట్నం, పార్వతీపురం, పాడేరు ఇప్పటికే ప్రారంభమైంది, విజయనగరం కూడా ప్రారంభమైంది. 2 మాత్రం నర్సీపట్నం ఒకటి, పార్వతీపురం పెండింగ్లో ఉన్నాయి, అవి నిర్మాణ దశలో ఉన్నాయి. ఇవి తీసుకొస్తే ఒక్క ఎగ్జాంపుల్ సార్, 2 రోజుల క్రితం జరిగినటువంటి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే నిజమైన విజన్ ఎవరిదనేది మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం వస్తుంది. కురుపాంలో బాలికల వసతి గృహంలో వాళ్ళందరూ కూడా కలుషితమైనటువంటి నీళ్లు తాగి ఈరోజు హాస్పిటలైజ్డ్ అందరూ కూడా ఎంత దూరం వెళ్ళారంటే సార్, కేజీహెచ్కి 200 కిలోమీటర్స్. వాళ్ళకి నిజంగా మెడికల్ కాలేజీ వచ్చి ఉంటే పార్వతీపురంలో 20 కిలోమీటర్లు, 19 కిలోమీటర్ల దూరం సార్. కానీ ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి మనసు మారట్లేదు. కానీ ఒక చాలా వ్యాలిడ్ పాయింట్ ఒకటి చెప్తానండి. అంటే విజనరీ అనే పాయింట్కి సార్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చర్యలు పబ్లిక్ ఏంటంటే ఇప్పుడిప్పుడు ఒక్కొక్కటిగా అరే ఎంత దుష్ప్రచారం జరిగింది, ఎంత మోసపోయామని చెప్పని రియలైజ్ అవుతున్నారు. ఇప్పుడు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కేవలం అక్కడ మెడికల్ కాలేజీలు ఆయన ఏది ఐటీడీకి సంబంధించినటువంటి ఆ ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో ఆయన మెడికల్ కాలేజీలు పెట్టడం అనేటువంటిది ఎంత గొప్ప విజన్ అంటే, మీకు జనరల్గా ఏజెన్సీ ఏరియాల్లో మనం చూస్తుంటాం వాళ్ళకి ఒక సరైనటువంటి వైద్యం అందదు. అంతేకాకుండా అసలు ముఖ్యంగా మనకి భారతదేశంలో ఆ తర్వాత ప్రత్యేకించి కోవిడ్ వచ్చిన తర్వాత ఎక్కువగా వైరాలజీ మీద రీసెర్చ్ జరగాల్సిన అవసరం ఉందండి. అసలు వైరాలజీ గురించి చాలా మందికి తెలియదు. ఆ ప్రాంతాల్లో ఇప్పుడు వాళ్ళు ఎందుకు చనిపోతున్నారంటే దానికి ఏదో తూతూ మంత్రం కింద కామెరలని అదని ఇదని జాండీస్ అని ట్రీట్మెంట్ ఇస్తున్నారు తప్ప అసలు ఎందుకు వచ్చింది ఇది ఈ అంటే ఒక కైండ్ ఆఫ్ వైరస్. ఈ వైరస్ యూనివర్సిటీస్, ఈ మెడికల్ కాలేజీ లాంటివి ఉంటే ఏంటంటే నాట్ ఓన్లీ ది ఎడ్యుకేషన్ అండ్ ట్రీట్మెంట్ అండి, ఒక రీసెర్చ్ అనేటువంటిది జరుగుతుంటుంది. యంగ్స్టర్స్ ఎంతో ఎంతూజియాజం ఉన్నటువంటి యంగ్ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు వీటి మీద రీసెర్చ్ చేస్తుంటారు. ఇప్పుడు మనకి ఉద్దానం ఉంది, ఆ ఉద్దానానికి సంబంధించి కొన్ని దశాబ్దాలుగా వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకనంటే దాని మీద ప్రాపర్ రీసెర్చ్ లేదు. తర్వాత ఇప్పుడు ఈ ఏజెన్సీ ఏరియాలో రకరకాల వైరసెస్ వస్తాయి. గతంలో ఏంటంటే ట్రైబల్స్కి వాళ్ళకి ఒక ఇమ్యూనిటీ అనేటువంటిది ఉండేది. ఆ ఇమ్యూనిటీ అనేది ఇప్పుడు మనలో ఏ విధంగా అయితే క్షీణిస్తూ వచ్చిందో మోడర్న్ లివింగ్ స్టైల్స్కి, వాళ్ళలో కూడా ఇదవటం వల్ల వాళ్ళు దాన్ని తట్టుకునే పరిస్థితుల్లో లేరు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు బెడ్ రిడెన్ అవుతున్నారు. సో ఆ ప్రాంతాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అనేవి కనుక ఉంటే ఈ వైరాలజీ లాంటివి అనేక రకాలైనటువంటి వాటి మీద ఒక రీసెర్చ్ జరిగినట్లయితే వాళ్ళకి ఎంతో ప్రొటెక్షన్ ఉంటుంది తప్ప ఏదో కేజీహెచ్కి తీసుకెళ్ళి అక్కడ తూతూ మంత్రం కింద ట్రీట్మెంట్ ఇచ్చేసి ఇంత పర్సంటేజ్ తగ్గింది అని పంపిస్తే ఉపయోగం లేదు. ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలి అంటే ఈ సమాజం ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే శరీరమాధ్యం కలుధర్మ సాధనం అంటారు. ఎవరు ఏ పనులు చేయాలన్నా కూడా శరీరమే ఆద్యం. అటువంటి శరీరం రుజాగ్రస్తం అయిపోతే సమాజమే పూర్తిగా రుజాగ్రస్తం అవుతుంది. కానీ వీళ్ళ దృష్టిలో ఏంటంటే హ్యావ్స్ హ్యావ్ నాట్స్ చూసుకున్నప్పుడు వీళ్ళు అసలు మనుషులే కారు. పేదవాళ్ళు అనేటువంటి వాళ్ళు ఈ పెట్టుబడిదారీ ప్రభుత్వంలో వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళ జీవితాలు జీవితం కాదండి. కేవలం ఇందాక మన సోదరుడు చెప్పినట్టు హెలికాప్టర్స్లోనూ విమానాల్లో తిరిగేటువంటి వాళ్ళు మాత్రమే మనుషులు, వాళ్ళకే భద్రత తప్ప ఈ సగటు ప్రజల జీవితాలు కానీ వాళ్ళ యొక్క ఇవి కానీ వాళ్ళకి పట్టదు. కానీ ఒక గుడ్ సమరిటన్ లాగా జగన్మోహన్ రెడ్డి గారు టోటల్గా డే 1 నుంచి ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా తన కాన్సన్ట్రేషన్ అంతా ఏంటంటే దశాబ్దాలుగా అట్టడుగున ఉన్నటువంటి ఈ జనాల్ని ఈ జనజీవన స్రవంతిలో కలపాలంటే వాళ్ళకి వైద్యం అవసరం, వాళ్ళకి విద్య అవసరం. ఈ రెండే ఆయన ఏమన్నాడు, ఆధునిక దేవాలయాలు అన్నాడండి. వాళ్ళు దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. ఎడ్యుకేషన్ అండ్ మెడిసిన్ అనేటువంటిది ఇవి మోడర్న్ టెంపుల్స్ ఆఫ్ ది డెమోక్రసీ. సో అలాంటి వాటిని వాళ్ళ కూలదోసేటువంటి ఒక దుర్మార్గపు చర్యకు పాల్పడతామంటే ఇంతకంటే అన్యాయం ఇంకొకటి లేదు. కాబట్టి చూడండి సార్, మెడికల్ కాలేజీల వల్ల విస్తృతమైనటువంటి ప్రయోజనాలు ఇలాంటివి చాలా ఉన్నాయండి. ఈ నకిలీ మద్యం పట్టుబడింది కదా సార్, నా పాయింట్ ఏంటంటే నకిలీ మద్యం తాగి ఈ బ్రాండ్స్ తాగి ఆరోగ్యం పాడైతే కనీసం వాళ్ళకు వైద్యం అందించడానికి ఇటు ఆరోగ్యశ్రీ ఎత్తేసారు. ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే ప్రభుత్వ పెద్ద ఆసుపత్రులను చికిత్స పొందేవాళ్ళు, అది కూడా లేకుండా చేసేస్తున్నారు. నిన్న మీరు చూసారో లేదో, వెంటనే ఇప్పుడు
స్పిరిట్ తాగారండి. అది తాగకూడనటువంటి పదార్థాలు వాళ్ళు కొన్ని నెలలుగాను. మరి ఇదే ఈనాడు పత్రికలో ఇది ఇప్పుడు కొత్త విషయం కాదు, ఆ, 2 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి కథ అని చెప్పి అన్నాడు ఆయన. అవును. 2 సంవత్సరాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అసలు కల్తీ లిక్కర్ అమ్మే ఛాన్సే లేదు. ఎందుకంటే అదంతా కూడా దానికి ఏదో బార్ కోడ్ కోడ్ ఉంటుంది, గవర్నమెంట్ నడుపుతున్న షాపులు కాబట్టి ఛాన్సే లేదు బయట కాబట్టి నుంచి అక్కడ రావు. ఛాన్స్ లేదు. అంటే రిమైనింగ్ 15 మంత్స్, ఈ 15 months గా వీళ్ళు ఈ స్పిరిట్ ఇదంతా తాగుతూ ఉంటే డెఫినెట్ గా వాళ్ళ ఆరోగ్యాలు ఎఫెక్ట్ అవుతాయి, దాని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అందుకే ఆయన నిన్న మంత్రివర్గ సమావేశంలో ముందు జాగ్రత్త చర్యలుగా, అంటే ప్రతిదీ బెదిరించి నోరు మోయించడం కదా, ఆ బెదిరించి నోరు మించే క్రమంలో ఆయన ఏమన్నాడంటే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, నకిలీ మద్యం తాగి జనాలు చచ్చిపోతున్నారని, దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోండి. అంటే ఎవడో నోరెత్తడానికి వీల్లేదు. ఇది తాగి ఫలానోడు చచ్చిపోయాడని చెప్పని పత్రికలో ప్రచురిస్తే దాని మీద కేసులు పెడతారు, ఎవడన్నా వాగితే వాళ్ళ మీద కేసులు పెడతారు. దానికోసం ఆయన ముందుగానే ఒక వార్నింగ్ నిర్ణయం ఇచ్చాడండి ఆయన. అది కానీ మరి తాగినోడి పరిస్థితి ఏంటి? ఇవాళ రేపో ఎల్లుండో వాడికైతే జబ్బు చేయటం అనేది అనివార్యం కదా, తాగేసేసాడు వాడు. తాగకూడదు తాగాడు, మరి దానికి ఎవరు కాబట్టి మరి ఎవడో మాట్లాడకూడదంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే కనీసం వాళ్ళ మీద ఒక ప్రత్యేకమైనటువంటి పరీక్షలు జరిపి వాళ్ళకి వాళ్ళ హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ హెల్త్ కేర్ ఏంటి ఆయా ప్రాంతాల్లో. ఇప్పుడు తీరాళ్ళు హాస్పిటలైజ్ అయిపోయి ఇప్పుడు చేరినట్టుగా చేస్తే ఏదో మళ్ళీ వాళ్ళకి తూతూ మాత్రం కాదుగా. నెలల తరబడి ఈ విషద్రవాన్ని మద్యమని భ్రమించి తాగినటువంటి యొక్క వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. మరి ఆ పని మీరు చేస్తారా లేదా చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఆయనకి నిన్న వార్నింగ్ ఇచ్చారు. మనం మాట్లాడకుండా ఉండాలన్నట్లయితే ఆ బాధ్యత మరి ప్రభుత్వం తీసుకోవాలి కదా. రైట్ రైట్ వెంకటరెడ్డి గారు. శ్రీబాబు గారు చెప్పినట్టుగా 48 కోట్ల క్వార్టర్ బాటిల్ అమ్మారు. మొత్తం 143 కోట్ల క్వార్టర్ బాటిల్ సేల్ జరిగింది ఈ ప్రభుత్వంలో గత ఏడాది. దాంట్లో 48 కోట్ల నకిలీ మద్యాన్ని మద్యం షాపులకి, బెల్ట్ షాపులకి సప్లై చేశారు. 48 కోట్ల క్వార్టర్ బాటిల్స్, 180 ml బాటిల్స్. ఎందుకంటే అత్యధికంగా మందు సేల్ అయ్యేది క్వార్టర్ బాటిల్స్. క్వార్టర్ తర్వాత హాఫుల్ సేల్ అవుతాయి, ఫుల్ చాలా తక్కువ సేల్. ఎందుకంటే పేదవాడు తాగేది ఆ క్వార్టర్ బాటిలే. ఆ క్వార్టర్ బాటిల్ ఏం చేశారు, ప్రతి 3 బాటిల్లో ఒక నకిలీ మద్యం బాటిల్ పంపించారు. ఎన్ని 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 మద్యం దుకాణాలకు వెళ్ళి, ఈ మద్యం దుకాణాలకి వాడికి తెలిసి వెళ్తాయి కదా, తెలియకుండా తెల్లదు కదా. ఎందుకంటే వాడు డిస్టిలరీ నుంచి కొనుగోలు చేయాలి. డిస్టిలరీ నుంచి కొనుగోలు చేయకుండా మొలకల చెరువు మద్యం చెరువు నుంచి కొనుగోలు చేసినప్పుడు, మొలకల చెరువు అనే మద్యం చెరువు నుంచి కొనుగోలు చేసినప్పుడు ఆ వైన్ షాప్ వాడి మీద యాక్షన్ తీసుకోవాలి. అక్కడ ఉన్న బెల్ట్ షాపులు, ఈనాడు దినపత్రికే 1000కు పైగా బెల్ట్ షాపులు తంబాలపల్లి నియోజకవర్గంలో ఉన్నాయంటే నిన్న ముఖ్యమంత్రి రివ్యూ చేసి ఏం చేశాడండి, ఏం చేశాడు? బెల్ట్ తీశాడా? 1000 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఇప్పుడు వరకు తూతూ మంత్రంగా 10 మంది అరెస్ట్ చేశారని చెబుతున్నారు. ఆఫ్టర్ ఆల్ ఒక్క పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి సార్, అది కూడా మొట్టమొదటిసారి పోటీ చేసి ఓడిపోయాడు. అతను ఇంత పెద్ద కుంభకోణం చేయడానికి ఒక్కడి వల్ల అయ్యిద్దా? మంత్రులు కానీ ఎమ్మెల్యేలు ఇన్ని నియోజకవర్గాల్లో, ఆ నియోజకవర్గంలో అక్రమ మద్యం సప్లై అవుతుందంటే ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేకి తెలియకుండా జరిగిద్దా? ఎందుకంటే అప్పుడు ఆ నియోజకవర్గాల్లో ఇప్పుడు 164 నియోజకవర్గాలు, 1000 ఎమ్మెల్యేలు, 124 మంది, ఎక్సైజ్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇన్ని డిపార్ట్మెంట్లకు లింక్ లేకుండా జరిగిద్దా? అసలు ఇంటెలిజెన్స్, ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ బతికే ఉంది కదా. మరి ఇంటెలిజెన్స్ అక్కడ పెద్ద ఫ్యాక్టరీలు పెట్టి, మద్యం ఫ్యాక్టరీలు, ఇబ్రహీంపట్నంలో ఒక ఫ్యాక్టరీ, మొలకల చెరువులో ఒక ఫ్యాక్టరీ, ఇట్లా ఫ్యాక్టరీలు పెట్టి అక్రమ మద్యం తయారు చేస్తుంటే ఇంటెలిజెన్స్ చచ్చిపోయిందా బతికే ఉందా? అంటే వీళ్ళందరికీ తెలిసి జరిగిందనే కదా అర్థం. అంటే దీని వెనక ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు లేకపోతే ఇది జరిగిద్దా? తూతూ మంత్రంగా వాళ్ళని అరెస్ట్ చేసాం, వాడిని సస్పెండ్ చేసాం. ఏం సస్పెండ్ లెటర్ తీసుకెళ్ళాడని పెట్టుకోండి మీ ఆఫీస్లో. వాట్ ఈస్ ద యూజ్? ఇది ప్రజల ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితి. ఇంతమంది ప్రజలకు సంబంధించినటువంటి అంశానికి గాలి కొదిలేసి ఇప్పుడు కూడా ఏదో తూతూ మంత్రంగా తీసుకున్నాము అని అంటే ఎట్లా? రెండో అంశం వచ్చేటప్పుడు సార్, చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి మీరు చూడండి, అధికారంలోకి వచ్చిన ప్రతిసారి, ఇప్పుడు కాదు అంతకుముందు 3 సార్లు అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజల ప్రాణాలతో చెలగాటాడటం, ప్రజలను అడ్డం పెట్టుకొని సంపాదించుకోవటం, ప్రజలకు ఉపయోగపడే పని ఏ రోజు చేయాలి. ఆయన పేరు చెబితే ఒక పథకం పేరు చెప్పండి, ఏమైనా గుర్తొచ్చిద్దేమో, ఇది పలానా మంచి చేశాడని చెప్పండి. మీరు అన్నారు 16 సంవత్సరాలు ముఖ్యమంత్రి. అవును, 16 సంవత్సరాల ముఖ్యమంత్రులు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కట్టాడా? జగన్ గారు 5 ఏళ్ల ముఖ్యమంత్రి, దాంట్లో 17 మెడికల్ కాలేజీలు కడితే దాన్ని ప్రైవేట్ పరం చేస్తా ఉన్నాడా? పోర్టులు ప్రైవేట్ పరమా? ఫిషింగ్ హార్బర్లు ప్రైవేట్ పరమా? 22 టూరిజం హోటల్ ప్రైవేటీకరణ. అంటే ఏంటి? ప్రజల ఆస్తుల్ని
చాలా బినామీలకి దోచిపెట్టడం, వాళ్ళు దోచుకోవడం అనేది చంద్రబాబు నాయుడు గారు నైజం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా లేకపోయినా, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నిరంతరం వాళ్ళకి ప్రజలకు సేవ. ఎందుకంటే Yes. మీరు చూస్తే అనేక మంది పిల్లలను చదివిస్తున్నారు, వికలాంగులకి అండగా నిలబడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కూడా చూడడానికి అధికారంతో సంబంధం లేదు, అవును, నిరంతరం ప్రజల్లోనే. అందుకనే అది బ్రాండ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్, చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్. రైట్.